ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ షార్ట్ ప్రీవియస్ షార్ట్‌కి కంటిన్యూషన్ అని చెప్పుకోవచ్చు. సో, బేసిక్‌గా ఏంటంటే నేను నా ప్రీవియస్ షార్ట్‌లో చెప్పాను. మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సిటీ ఎక్కువ అండ్ మన బ్రాండ్స్‌ని మనమే డిగ్రేడ్ చేస్తూ వేరే కంట్రీ బ్రాండ్స్‌తో కంపేర్ చేస్తూ మనం క్రిటిసైజ్ చేస్తాము అని. అలా చేయొద్దు. బట్ జెన్యూన్‌గా ఏవైతే ఫీడ్‌బ్యాక్స్ ఉన్నాయో ఇవన్నీ చెప్పండి అని చెప్పాను. సో, దీనిలో మనము జపాన్ అండ్ కొరియా నుండి నేర్చుకోవాలి అని చెప్పుకోవచ్చు. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ జర్మనీ అనేది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాప్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. బికాస్ అసలు కార్ ఇన్వెంట్ చేయడం దగ్గర నుండి వాడున్నాడు. అందుకనే మనం మెర్సిడీస్, బిఎండబ్ల్యూ, వోక్స్‌వాగన్ ఇలాంటి డిఫరెంట్ టాప్ లెవెల్ కంపెనీస్ చూస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ, రిలయబిలిటీ అండ్ ఇన్నోవేషన్. ఓకే. జపాన్‌లో ఏమైందంటే ఇనీషియల్‌గా హోండా, టొయోటా ఇలాంటి కంపెనీలొచ్చినప్పుడు జపాన్ వాళ్ళు గోల పెట్టేశారు. మన బ్రాండ్స్ ఎందుకు ఆన్ పార్ విత్ జర్మనీ బ్రాండ్స్ లేవు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్నోవేషన్, రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఏమంటారు రిలయబిలిటీ, సేఫ్టీ, సెక్యూరిటీ వాళ్ళు ఎంత అంటే కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజంని ఇస్తూనే వాళ్ళు ఫండింగ్ చేసి ఓన్లీ జపాన్ కార్‌లే కొన్నారు. దీనివల్ల ఏమైంది? ఫండింగ్ అనేది ఆ కంపెనీ‌లకి బాగా వెళ్ళింది. ఇప్పుడు జపాన్ కార్స్ అనేవి ఆన్ పార్ విత్ జర్మనీ కార్స్ అని చెప్తారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలయబిలిటీ, లాంజివిటీ, సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ సో ఆన్. ఇదే విధంగా మనం ఎగ్జాంపుల్ కొరియా నుండి కూడా మాట్లాడుకోవచ్చు. కొరియా వాడు జపాన్ కార్స్‌తో అండ్ జపాన్ బ్రాండ్స్‌తో కంపీట్ అవ్వడానికి ట్రై చేశాడు. ఎందుకంటే మన ఇప్పుడు మనం చూసే హుండాయ్, కియా, సో ఆన్ కంపెనీస్ ఒకప్పుడు చాలా వరస్ట్ స్టేజ్‌లో ఉండేవి. అసలా సేఫ్టీ పరంగా కానీ, ఇప్పుడు కూడా చాలా కార్స్ మన ఇండియాలో కొరియన్ కార్స్ సేఫ్టీ ఉండవు. అది మీ అందరికీ తెలిసిందే. బట్ ఒకప్పుడు ఏంటంటే ఇంకా వరస్ట్ స్టేజ్‌లో ఉండేవి. కానీ వాళ్ళు మీరిప్పుడు కూడా చూసుకోవచ్చు. కొరియాలోకి వెళ్లి చూస్తే ప్రతి కారు కొరియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ఉంటుంది. 100లో 95% ఈ కార్లే ఉంటాయి. 5% ఏ జర్మన్ కార్సో ఇలా కొంటారు అంతే. లగ్జరీ ఎండ్. ఓకే. సో, ఇలాగా సపోర్ట్ చేస్తుంటే పబ్లిక్‌గా కొరియన్ బ్రాండ్స్ వచ్చి థాంక్ యూ చెప్పి, మేము మా కొరియన్ బ్రాండ్స్‌ని మన కొరియన్ వాల్యూని నెక్స్ట్ లెవెల్‌లో చూపిస్తామని చెప్పి, వాళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నారు. జపాన్ అండ్ జర్మనీతో కంపీట్ చేసే స్టేజ్‌లో ఉన్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, రిలయబిలిటీ, స్టాండర్డ్స్ అండ్ లగ్జరీ గూడా. కొరియన్ అంటే ఈ హుండైలోనే నెక్సస్ అని ఇంకొక లగ్జరీ బ్రాండ్ ఉంది. జస్ట్ లైక్ మనకి టొయోటాలో లెక్సస్ ఎలా ఉందో. ఓకే. ఈ విధంగా చాలా ఉన్నాయి. మనం ఇప్పుడేం జేయాలి? మనం ఏం చేయాలంటే నెగెటివ్‌గా ఫీడ్‌బ్యాక్స్, జెన్యూన్ ఫీడ్‌బ్యాక్స్ చెప్పాలి. మన ఇండియన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో. కంపెనీకి తెలిసేలా చేయాలి. బట్ వేరే బ్రాండ్స్‌తో కంపేర్ చేస్తూ డీగ్రేడ్ చేయకూడదు. మనల్ని మనం డీగ్రేడ్ చేసుకుంటే బయటవాడు మనల్ని ఈజీగా డీగ్రేడ్ చేస్తాడు. ఎక్కువగా డీగ్రేడ్ చేస్తాడు. అది మనందరికీ తెలిసిందే. బెస్ట్ ఎగ్జాంపుల్ టెస్లా అని చెప్పుకోవచ్చు. 10 ఇయర్స్ బ్యాక్ టెస్లాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. లైక్ రిలయబిలిటీ ఇష్యూస్ వచ్చేవి. సేఫ్టీ ఉండేది కాదు. బట్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే ఇప్పుడు జర్మన్ కంపెనీస్‌కి పోటీ ఇచ్చి నంబర్ 1 స్టేజ్‌కెళ్ళింది అనుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.